దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. గట్టిగా చదువు హల్లెలూయా. మీరు చాలా నీరసంగా ఉన్నారు. టిఫిన్ కూడా తినొచ్చినట్లేదు పాపం. టీ అన్న తాగారా? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి పెద్దగా హల్లెలూయా. దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. తడుగు చేయకుండా చక్కగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. రోజు ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయాన్నే స్థుతి ఆరాధనలు, స్థుతి పోటాలు జరుగుతున్నాయి. ఎంతమంది ఒక్కసారి కూడా నేను రాలేదన్నా చేయకండి. ఏసేపు నాన్నగారు, జాషు అన్న ఏమన్నా అక్క ఆశాక రావాలి కానీ వెనకాల ఎవరు చాటుకుంది? లక్ష్మి అక్క చాటుకున్నావా? ఇంకెవరు కొంచెం నాకు కనపడేటట్టు కూర్చోండి. అర్జునక్క నీకు సైన్యం ఎక్కువ, అశోక్ అన్న రావాలి. పెద్దవాని ఇక్కడ ఏమయ్యా ఎన్ని పేర్లు లేని పెళ్లి చేసేసుకోవాలి. ఎప్పుడే నడవకపోతే ఎప్పుడు పెళ్ళి అయిన వాళ్ళకంటే బాధగా ఉంటాయి. ఇటెవరక్క మీరంటే కుదరదు. మీరు కుదరదు. లాస్ట్లో రానిస్తారా? రాని ఏలి అన్న పక్కనే ఉండవు. రావచ్చుగా. ఒక్కసారి కూడా రాకపోతే ఎట్లా అంటే సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. చివరి నెలలో రాలేరు. కొన్ని సమస్యలు ఉంటాయి మీకు. వారానికి 2 రోజులన్నా రాలేరు. 2 రోజులన్నా రావాలి. మనం దేవుణ్ణి ఈ ఒక్క జీవితమే ఉంది దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి, పరిగెత్తడానికి, ప్రార్థించడానికి. ఇంకా తర్వాత ఉంటుంది అనుకున్నారా? ఉంటుందా? ఇంక లేదు. ఒక్క జీవితమే దేవుడు మనకిచ్చేది. ఈ ఒక్క జీవితంతో దేవుడిని మనం కొనియాడాలి, ఆరాధించాలి, పూజించాలి, స్తుతించాలి. నిత్యము ఆయన సన్నిధిని వెతకాలి. కాబట్టి కొంచెం బాధపడదాకండి. చేతులు ఎత్తినందుకు పాల్గొనండి. మీరు దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలని ఆశ అంతే నాకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమో 9 గంటలు అయింది. మనకు టైం లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దేవుని వాక్యం ఏమో చూడండి. నిర్గమకాండం 25:10 మనం ఒక అంశాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అయిపోయింది. కొంచెం మనం బాగా వినండి. మన అంశం మీరు చెప్పాలి, అందరూ చెప్పాలి. మీరు వాక్యం వింటున్నారు లేదు నాకు తెలియదు కదా, చెప్పాలి. కొంచెం వెనకాల ఉన్నోళ్ళు, ముందు ఉన్నోళ్ళు, తమ్ముళ్ళు కొంచెం నా వైపు చూడండి. సెల్ ఓపెన్ చేసి వేరే చూడగాకండి. నాయనలారా జాగ్రత్త. సెల్ ఓపెన్ చేయగాకండి. బైబుల్ పెట్టుకోండి. బైబుల్ లేకపోతే బైబుల్ ఉన్న వాళ్ళ పక్కన కూర్చోండి. ఇక్కడ గేమ్స్ ఆడేది లేకపోయింది. చర్చికి చెడ్డ పేరు వచ్చింది. మీరు దేవుడికి చెడ్డ పేరు తేగాకండి సార్, అంతే. హల్లెలూయా చెప్పండి. మీ వల్ల దేవునికి చెడ్డ పేరు తేవద్దంతే. అదొక్కటే నేను కోరుకున్నాను. సంఘానికి చెడ్డ పేరు తేకూడదు, మంచి పేరు తేవాలి. ఏ పేరు? దేవునికి మంచి పేరు తేవాలి. హల్లెలూయా అండి, హల్లెలూయా. చూడండి, మనం చదువుకుంటున్న అసలు మన అంశమేంటి? మూలాంశం ఒక ప్రయాణికుడు ప్రయాణం. ఫాస్ట్గా చెప్పండి. నాకల్లి చూడండి. ఇంకేముంది వాక్యం చెప్పలేదు. నాకల్లి చూడండి. ఒక ప్రయాణికుడు ప్రయాణం చేస్తానంటే బయట వస్తే తలుపు తీయకుండా ఉండేది. తర్వాత చెప్పండి. యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్తున్నాడు. దిగేళ్తున్నాడు. దొంగల చేతిలో చిక్కాడు. వాడు కొట్టారు. కొన ప్రాణంతో పడేశాడు. ఆ త్రోవలో మొదట యాజకుడు వచ్చాడు. వచ్చి వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. సహాయం. తర్వాత లేవీయుడు వచ్చాడు, సహాయం చేయలేదు. తర్వాత వచ్చాడు, దగ్గరికి వచ్చాడు, చూశాడు. అతని మీద ఏం పడ్డాడు? జాలి పడ్డాడు. సమరయుడు జాలిపడి ఆ దొంగల చేతిలో చిక్కి అని కొన ప్రాణంతో ఉన్నవాడికి కాస్త నీళ్లు పోసి ద్రాక్షారసం తాగించి అతని గాయాలు కట్టి ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం ఈ మాట నేను ఇప్పుడు చెబుతున్నాను. 2000 అయింది. మరి 2000 సంవత్సరాల క్రితం కారులో బైక్ ఉండేది కదా, గాడి మీద ఎక్కించి పూట వాడిని ఇంటికి తీసుకెళ్ళి అతను పరామర్శించి వాళ్ళకి అప్పగించి, నేను పని మీద వెళ్తున్నా, తిరిగి వచ్చేటప్పుడు ఏదైనా ఖర్చు అయితే ఆ ధ్యానాలను కూడా మీకు ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు అడిగాడు, బాగా మనసు పెట్టండి, చక్కగా వినండి. కొద్ది నిమిషాలు, 1 గంట మీరు ఉండేది, బాగా వినండి. యేసు ప్రభు వారు అడిగాడు, ఈ దొంగల చేతిలో చిక్కిన
వాడికి పొరుగువాడు ఎవడు అని అడిగాడు. ముగ్గురులో ఎవరు? యాజకుడా, లేవీయుడా, సమరీయుడా అని చెప్పి. ఇప్పుడు మనం ఈ అంశంలో నుంచి యాజకుడు అంటే ఎవరు అనే అంశాన్ని చెప్పుకుంటున్నాం. యాజకుడు అంటే మనకు తెలియదు కదా. యాజకుడు అంటే ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధనలో యాజకులు ఉన్నారు. ఎవరు ఉన్నారు? యాజకులు ఉన్నారు. ఆది కాలంలో కూడా యాజకుడు కనపడ్డాడు. మెల్కీసెదెకు షాలేము రాజుగా యాజకుడిగా వచ్చి రొట్టె రసాన్ని తీసుకొని వచ్చి అబ్రహాంకి ఇచ్చాడు. అక్కడి నుంచి సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అని కనపడింది మొట్టమొదటిగా బైబిల్లో ఆది కాలంలో. అక్కడి నుండి మనం యేసు ప్రభు సేవ చేసే దినాల దాకా, హెబ్రీయులకు రాసిన పత్రిక దాకా, ప్రకటన గ్రంథం దాకా యాజకుడు, ప్రధాన యాజకులు అనే మాట కనపడతానే వచ్చింది. అందుకని యాజకుడు ఎవరు అనేది చెప్పుకుంటా మనం సీనాయి కొండ మీద మోషే గారు 40 రాత్రులు పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడైన యెహోవా మోషేతో చెప్పాడు, నువ్వు యాజకత్వాన్ని నియమించమని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మాధురి వాక్యం తల్లి వాక్యం వినండి. నా తల్లి చూడండి. మీరు ఉండేది అరగంటేగా, ఎరగంట వాక్యం వినండి. ఏముంది? యాజకుడు అంటే ఎవరు? అతను చేసే పనులని అన్ని చెప్పుకుంటూ వచ్చాం. అతడు ప్రజలను ఎలా పరిశుద్ధపరుస్తాడు, అతను చేయవలసిన విధులు ఏంటి, లేవి గోత్రికులని. లేవి గోత్రికులు అహరోను కుమారులు, అహరోను సంతానంలో పుట్టిన వాళ్ళు యాజక సేవ చేయాలని. అహరోను కాకుండా ఉన్న 12 గోత్రాల్లో ఒక గోత్రం లేవి గోత్రం అనేది పరిచర్య చేయాలని మనం చెప్పుకుంటూ వచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చాం. ఆ గుడారంలో యాజకుడు 3 సేవలు చేయాలని చెప్పినాం. ఎన్ని? 3 ఏళ్ళు చేస్తారా? 3. 1 ఆవరణంలో సేవ, 2 పరిశుద్ధ స్థలంలో సేవ, 3 అతి పరిశుద్ధ స్థలంలో సేవ. ఆవరణంలో ఏమేమి ఉంటాయని చెప్పా? యాజకుడు ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఆవరణంలో ఉన్న దహన బలిపీఠం దగ్గర సేవ, పాప పరిహారం చెల్లించండి. తర్వాత ఆవరణంలో ఇంకొక ఉపకరణం ఏముంది? గంగారం. చేతులు కాళ్ళు ప్రతిదినం గంగాలంలో కడగాలి, కడిగి లోనికి వెళ్ళాలి. గంగాలం దగ్గర సేవ. తర్వాత పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణాలు ఉంటాయి. ఏంటి? దీపవృక్షం, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల. ఈ 3 దగ్గర యాజకుడు నిత్యము ఉదయం సాయంకాలం నిత్యము సేవ చేయాలి. వాటి గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు లాస్ట్ ఆదివారం ఆ అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టే ముందుగా ఒకటి అడ్డం అన్న అడ్డతెర. ఆ అడ్డతెర గురించి మనం ధ్యానించుకున్నాం నిన్న వారం. హల్లెలూయా. గుర్తుందా? ఏ తెర? తిమోతి. ఏ తెర? వాక్యం. అడ్డతెర. ఈ అడ్డతెర చినిగిపోయింది, 2గా చినిగింది. దేవాలయంలో అడ్డతెర యేసు ప్రభు ప్రాణం పెట్టినప్పుడు ఆయన పెద్ద కేక వేసి ప్రాణం పెట్టి తల అప్పగించినప్పుడు చినిగిపోయింది, 2 భాగాలైంది. మనం ఇంతవరకు ధ్యానించుకున్న అడ్డతెర అయిపోయింది. ఇప్పుడు ఇక ప్రధాన యాజకుడు ఎక్కడ అడుగు పెట్టాడు? ఇక అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాడు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని నిబంధన మందసం ఉంది. అక్కడ ఒకటే ఉంది. ఏముంది? అనండి, నేనే అనాలి, మీరు అందరూ. దేవుని నిబంధన మందసం అనండి. అందరూ అన్నట్టు ఏముంది? చెప్పు. దేవుని నిబంధన, అందరనండి నిబంధన మందసం. దాని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుడి చిత్తం అయితే వీటి గురించి తెలియదు. ఎన్ని వారాలైతే మీరు బాగా వినండి, కొన్ని విషయాలు నేర్చుకోండి. ఈ నిబంధన మందసం దేవుడైన యెహోవా మోషేతో సీనాయి పర్వతం మీద మొట్టమొదట ఆయన ఈ మాట చెప్పింది. నిర్గమకాండం 27:10-22 వచనాల్లో దేవుడైన యెహోవా మోషేతో ఏం చెప్పాడంటే, కొండ మీద ఆయనకు చూపించాడు. కొండ మీద నిబంధన మందసాన్ని ఎలా చేయాలో చూపించాడు. నువ్వు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందసాన్ని తయారు చేయమని చెప్పాడు. అది తుమ్మకాలతో ఒక పెట్టెలాగా ఉంటుంది. మీరు సెల్ ఫోన్లు అందరి దగ్గర ఉన్న ఇప్పుడు ఓపెన్ చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి నిబంధన మందసం అని కొట్టండి, వచ్చింది. దాని ఆకారం అవన్నీ షేప్ అన్ని వస్తాయి. నిర్గమకాండం 25:10-22 వచనాలు తుమ్మకాలతో మందసం చేయమన్నాడు. ఒక పెట్టెలాగా. పాత రోజుల్లో చెక్క పెట్టెలు లేవా? ఇప్పుడంటే మీరు వాళ్ళు వచ్చినాయి. అప్పుడు ఏమంటాయి?
ఆ మాంసం వండి మా నాయనమ్మ దాంట్లో పెట్టి తాళం వేసేది మా నాన్నకు పెట్టడం. పాత రోజుల్లో ఏ విలువైన అని ఆడబెట్టేవాళ్ళు, చెక్క పెట్టెల్లో పెట్టేవాళ్ళు, తాళాలు వేసి ఉండేవాళ్ళు. మీరు బాగా వినండి, దేవుడిని ఒక పెట్టెలా ఉంటుంది నిబంధన మనసు, దాన్ని తుమ్ము కర్రతో చేయాలి. మేలిమి బంగారపు రేకులు పొదిగించాలి. అసలు మేలిమి బంగారం అంట దానికి. తుమ్మకారతో చేసి ఆ పెట్టెని దాని చుట్టూ లోన పైన బంగారపు రేకుతో పొదిగించాలి. మందసం ఒక పెట్టెలాగా చేసి దాని మీద కరుణాపీఠాన్ని చేయాలి. 10వ వచనంలో తుమ్మకారతో మందసం చేయాలండి. 25:17 దాని మీద కరుణాపీఠం, దాని మీద ఒక పెట్టె మూత ఉంటుంది, దానికి కరుణాపీఠం అని పేరు పెట్టాడు. ఆ పీఠం చేయాలి. 19వ వచనంలో ఆ కరుణాపీఠం మీద 2 రెక్కలు చాచిన కెరూబులు చేయాలి. ఎందుకంటే దేవుడు కెరూబుల మధ్య నివసించేవాడు. చప్పట్లు కొట్టండి. ఎక్కడ దేవదూతల రకాలు ఉన్నాయి. దేవదూతలు, శరాపులు, కెరూబులు, మహాదూతలు. అయితే దేవుడు కెరూబుల మధ్య నివసిస్తాడు. మొట్టమొదటి దేవుడు స్థానంలో ఉన్న ఏంటంటే కెరూబులు, తర్వాత శరాపులు, తర్వాత మహాదూతలు, తర్వాత దేవదూతలు, తర్వాత మనుషులు. మనం ఎన్ని తరగతులు పెద్దలు మనుషులు మనం కనపడుతున్నాం. తర్వాత స్థానాలు ఉన్నాయి అక్కడ. అయితే దేవుడు కెరూబుల మధ్య నివసించేవాడు. ఆ రెక్కలు చాప ఉంటాయి. ఆ కెరూబులు 2 కెరూబులు చేయమన్నాడు దేవుడు అక్కడ. రెక్కలు చాచిన కెరూబులు. 16 వచనం 21వ వచనంలో ఏం చెప్పాడంటే, నిబంధన మందసాన్ని చేసి నేను నీకు కొండ మీద నా చేతితో రాసి ఇచ్చానే 10 ఆజ్ఞల పలకల రాతి పలకల మీద దేవుడు చేయరాత అని ఉంది. ఆ రాసి ఇచ్చిన 10 ఆజ్ఞల పలకల్ని నేను ఇచ్చు శాసనాలని ఆ మందసంలో ఉంచాలని చెప్పాడు. 22వ వచనంలో నిర్గమకాండ 25:22వ వచనం కొంచెం ఫాస్ట్ కొనండి. 22వ వచనంలో అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను, నేను నీకు తెలియజెబుతాను నా మాటలన్నీ, అక్కడ నేను మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. దహన బలిపీఠం దగ్గర కాదు, గంగాలం దగ్గర కాదు. చాలా మంది ఆవరణలోనే ఆగిపోతారు భక్తులు. గంగాలం దగ్గర ఆగిపోతారు, రక్షణ దగ్గర ఆగిపోతారు, పాప క్షమాపణ దగ్గర ఆగిపోతారు, దీపవృక్షం దగ్గర ఆగిపోతారు, ధూపవేదిక దగ్గర ఆగిపోతారు, బల్లారాజం దగ్గర ఆగిపోతారు. అసలు విలువ ఇంకొకటి ఉంది. అందుకని లోనికి రాకుండా వెనుకలే ఆగిపోతారు. అసలు విలువైంది ఒకటి ఉంది. ఏంటంటే అసలు దేవుడు ఎక్కడ కలుసుకుంటారంటే ఒక వ్యక్తిని, అదిగో మందసములో నుండి కలుసుకుంటానని చెప్పాడు. చప్పట్లు కొట్టండి. 22వ వచనంలో ఉంది, అక్కడ నేను నిన్ను కలుసుకుంటానని చెప్పాడు. అక్కడ నేను నిన్ను కలుసుకుంటానని చెప్పాడు. ఈ మాట దేవుడు యెహోవా మోషేతో చెప్పాడు. చెప్పినప్పుడు నిర్గమకాండం 37:1-9 బెసలేలుకి ఆజ్ఞాపిస్తే బెసలేలు మందసాన్ని చేశాడు. మోషే చెప్పినట్టు బెసలేలు అనే వ్యక్తి మందసాన్ని చేశాడు. 40వ అధ్యాయం నిర్గమకాండం 40వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో మందసాన్ని ప్రత్యక్ష గుడారంలోకి తెచ్చి ప్రతిష్ఠించి అభిషేకించి ఇక దాన్ని అక్కడ నిలబెట్టారు. అప్పటికి సంవత్సరం ప్రయాణం అయింది. వాళ్ళు 2వ సంవత్సరం 1వ తారీఖు 1వ నెలలో ఇశ్రాయేలు బయలుదేరారు కదా. ఎక్కడి నుండి? ఆచరణ నుండి. మంచి కళ్ళు ఉండే. ఎక్కడి నుండి చెప్పండి? ఎక్కడ? గుంటూరు నుండే. చెబుతా లేదండి. ఇశ్రాయేలు ఎక్కడి నుండి బయలుదేరి వచ్చారు? దేవుడు ఎక్కడి నుండి తెచ్చాడు? వాళ్ళని ఐగుప్తు నుండి తెచ్చాడు. బయలుదేరేటప్పుడు నుండి ఈ ప్రత్యక్ష గుడారాన్ని గట్టికి నిర్మించి మందసాన్ని పెట్టి వాళ్ళు ప్రతిష్ఠించి దేవుడిని ఆరాధించడానికి సంవత్సర కాలం పట్టింది. 1 year టైం. నిర్గమకాండం 40వ అధ్యాయంలో ఉంటుంది. 2వ సంవత్సరం 1వ నెల 1వ తేదీన ప్రతిష్ఠించినట్టు ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నిబంధన మందసం ఎక్కడ పెట్టారు? ప్రత్యక్షపు గుడారంలో. ఏ స్థలంలో? అతి పరిశుద్ధ స్థలంలో. ఎందుకంటే దేవుడు గాఢాంధకారంలో నివసించుకోడంట. దేవుడు ఎక్కడ నివసిస్తాడండి? చెప్పండి, ఎక్కడ నివసిస్తాడు? కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. మూయలేదా? కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు కూడా మూయలేకపోతారు. బాగా కళ్ళు మూసుకొని చూడండి, ఏం కనపడుతుంది? దేవదూత. దేవుడు గాఢాంధకారంలో నివసిస్తాడు.
చాలా మందికి చీకటి వాము గడగడ 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 అంటా ఉంటారు, భయపడతా ఉంటారు చీకటి అంటే. లేదు, దేవుడు గాఢాంధకారంలో నివసించేది. అందుకనే సొలొమోను కూడా ప్రార్థన చేస్తా, మందిరం కట్టినప్పుడు, దేవాలయం కట్టినప్పుడు గాఢాంధకారంలో నివసించు మా త్రిదేవుడైన దేవుడా అని ప్రార్థన చేస్తాడు. అందుకని అతి పరిశుద్ధ స్థలంలో గాఢాంధకారం ఉంటుంది, ఒక్క లైట్ ఉండదు, ఒక్క లైట్ ఉండదు. సూర్యుని ఎండా పడదు, చంద్రుని వెన్నెలా పడదు, నక్షత్రాల వెలుగు పడదు. ఎందుకంటే తెరలతో కప్పబడి చిమ్మ చెట్టు గాఢాంధకారంలో ఉంటాడు దేవుడు. అతి పరిశుద్ధ స్థలంలో గాఢాంధకారంలో నివసించు దేవుడు ఆయన. ఒక్క రవ్వ వెలుగు కూడా ఉండదు. మేరక్క ఒక్క రవ్వ వెలుగు కూడా ఉండదు. భార్య వింటే నీకే ఆశీర్వాదం. భార్యరా రాలేకపోతున్నావు, కూర్చో, చివరి క్షణంలో వచ్చావు, నువ్వు జనమానికి. భార్య నాగలిచను గాఢాంధకారంలో నివసిస్తాడు. ఈ అతి పరిశుద్ధ స్థలం గాఢాంధకారంగా ఉంటుంది, తెరల మధ్య ఉంటుంది, వెలుతురు కూడా ఉండదు. దీపవృక్షం ఏడుంది అమ్మా? దీపవృక్షం ఏడుంది? పరిశుద్ధ స్థలంలో. అంటే దీపవృక్షం అంటే ఎన్ని దీపాలు ఉంటాయి? పుష్పల ఎన్ని దీపాలు ఉంటాయి? 7 దీపాలు ఉంటాయి. 7 దీపాలు ఎక్కడ ఉంటాయి? పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఆవరణం అంటే పైన కప్పు లేదు, సూర్యుడు వెలుగు చంద్రుడు వెన్నెల పడింది. మరి అతి పరిశుద్ధ స్థలంలో ఏం లేదు దేవుడు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు వీధులలోకి పో, సమాజ మందిరాల్లోకి లే, అందరూ చూసేటట్టు చేయమన్నా. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ దేవునికి రహస్యమందున్న నీ తండ్రి చూచుతున్నట్లు నీ ఇంటిలో కాదు, నీ గదిలోకి వెళ్ళమన్నాడు. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోమన్నాడు. ఏం వేసుకోమన్నాడు అన్న? అదేనన్నా నాకు భయం అంటారా? ఎప్పుడు అతను తెలిసి తలుపు అలిగినప్పుడు భర్త మీద, ఇంకప్పుడు భయపడదు అసలు. ఏడుస్తా గుడుకొని తలుపులన్నీ వేసి తాళాలన్నీ వేసి ఈయన బయట చచ్చిపోతుంది అనుకుంటాం. కొన్నిసార్లు పురుషులు కూడా అంతే కదా, ఎవరు లేకుండా ఒక్కడే ఊరి చివరు ఒక్కడే ఉంటాడు, పొలాలు ఏంటంటే బాధపడుతూ ఉంటాడు. గాఢాంధకారంలో ఒంటరిగా ఏకాంత స్థలంలో దేవుడు మానవుణ్ణి కలుసుకునేదే అతి పరిశుద్ధ స్థలం. చప్పట్లు పడతాడు. హల్లెలూయా. మరి రోజుకి గంటను నువ్వు అలా కలవాలి దేవుడితో. ఎంతసేపు? పాటలు ఏంటి పాడతాం మనం? నీతో నేను కలవాలని, నీవు నేను ఆశయ చిన్న ఓ ఏసయ్య చప్పట్లు పడతారా? చిన్న ఓ ఏసయ్య నీతో నేను కలవాలని, నీతో నేను ఆశ ఉన్న మరి కలుస్తున్నావా దేవుడితో? దేవుడు అన్నాడు, ఆవరణంలో కాదు, పరిశుద్ధ స్థలంలో కాదు, అతి పరిశుద్ధ స్థలంలోకి రండి, గాఢాంధకారంలోకి రండి, ఏకాంతంగా రండి, ఒంటరిగా రండి, నన్ను నేను కలుసుకునే చోటు అతి పరిశుద్ధ స్థలం, గాఢాంధకారం, ఏ మనుషుడు రాకూడదు. అక్కడికొచ్చి దేవుడిని కలవాలి మనం, అక్కడికొచ్చి దేవుడిని కలవాలి. రూతక్క ఏ నా అమ్మాయిని ఆడుకున్నావు తల్లి, వాక్యం అంత నచ్చింది ఆ పిల్ల నీకు? స్తోత్రం, హల్లెలూయా. బాగా మనం అక్కడ దేవుణ్ణి కలుసుకోవాలి. నిబంధన మందసం కెరూబుల మధ్య సంచరిస్తున్న, కెరూబుల మధ్య నివసిస్తున్న దేవుణ్ణి రహస్యంగా కలుసుకోవాలి. ప్రతి వ్యక్తి కలుసుకోవాలి. నేను కలుసుకోవాలి, నువ్వు కలుసుకోవాలి, నువ్వు కలుసుకోవాలి, నువ్వు కలుసుకోవాలి, నువ్వు కలుసుకోవాలి. ప్రతి మానవుడు దేవుణ్ణి రహస్యంగా కలవాలి, ప్రార్థనలో కలవాలి. మనం తలుపు వేస్తాం, ఇంటి తలుపులు ఎందుకు?
6 గంటల నుంచి 10 దాకా వేస్తారు కదా, మీరు ఎందుకు చెప్పండి? లేదా సెల్ ఒకటి ఉంటే చాలు, డాబా మీదకో ఇంట్లోనో, కనీసం బాత్రూంలో కూడా వాళ్ళు కలుసుకుంటున్నారు సెల్ ఫోను మనిషి. అన్ని వాట్సాప్ ప్రేమలేనంట. ఏ ప్రేమలు? ఇదేందుకు నాకు అర్థం కాదు. అంతకుముందు మాట్లాడే ప్రేమలు అంటే ఇప్పుడు అన్ని వాట్సాప్ ప్రేమలేనంట. ఈ మధ్యకాలంలో మా బంధువుల్లో ఒక బంధువు ఫోన్ చేసింది. ఏమంటే పిల్లల గురించి ప్రార్థన చేయండి. ఏమైనా ఈ అబ్బాయి అంట ప్రేమించాడంట. ఎవరిని? ఎవరో నాకు తెలియదు, ఏ ఊరు నాకు తెలియదు, కనుక్కో. ఎక్కడ? మాదేమో నెల్లూరు జిల్లా. అయ్యో, ఆ అమ్మాయిదేమో సీరియాల ఓడర్. ఇవ్వ అంత దూరం ఎలా ప్రేమించాడు, రోజు ఎలా తిరిగాడు? కాదయ్యా, ఫోన్లో ప్రేమించుకున్నారంట. ఫోన్లో ప్రేమించుకున్నారంట. ఏడా అసలు అర్థం కాదు. ఫోన్లో ప్రేమింది, ఫోన్లో ప్రేమించుకున్నట్ట. ఒకరు ఆ అమ్మాయి ఫోన్ చేసిందంట ఒక రోజు వీళ్ళ అమ్మగారికి. ఎవరో ఫోన్ చేసావు అని అంటే అత్తమ్మ అనిందంట. చెప్పు తెగిద్దండి. అట్లా అనగాక అత్తమ్మ, మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం. అసలు మా ఊడు అంటే నీకెలా ఇష్టమే? వాడు బ్రష్ చేయడు, వాడి గురించి నీకేం తెలుసు? వాడికి పాసిపళ్ళు, వాడికి రాఫేడుకోడు, వాడికి బాధ్యత లేదు, వాడికి చదువే లేదు సరిగ్గా. ఇప్పుడు పిల్లలందరికీ తిక్కపట్టిందండి. పిచ్చోళ్ళని ప్రేమిస్తున్నారంట, తిక్కల వాళ్ళని, పోగి వాళ్ళని, ఆకతాయి వాళ్ళని, చంపే వాళ్ళనే ప్రేమిస్తున్నారంటే. మంచి వాళ్ళు ఎవరు ప్రేమించట్లేదంట. ఇప్పుడు ఒక తరం వచ్చింది, ఒక జనరేషన్ ఒక చెత్త తరం. భయం లేదు. అమ్మ అంటే నానంటే భయం లేదు, సేవలు అంటే భయం లేదు, సంఘం అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు. ఇది ఒక తరం అన్నమాట. చివరికి తప్పు మాయ, మీ అమ్మ నాన్న ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. నా కొడుకు సరికొడుకు ఫ్యాంట్ వేసుకుంటారు. అట్లా ఇప్పుడే ఏం ప్రేమలమయ్య, చదువుకోండి బాగుపడండి అని చెప్పి నువ్వు అప్పుకోకుండా నేను చేస్తాను వాడరేవో అంటుందంట. ఏం చేసిందంట? అమ్మాయి నువ్వు ఎలా ప్రేమించావు, నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు మా వాడి గురించి అంటే అదేంటి? మెసేజ్ పెట్టుకున్నావు. ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఫేస్బుక్ లో ప్రేమించిందంట. మాటలు కంట, మెసేజ్లు కంట. అంత టైం వాడదు వీళ్ళకి. అసలు నాకది అర్థం కాక అంత టైం వాడదు వీళ్ళకి. చదువుకోవటానికి టైం లేదు. వేల ఫీజులు కడతంటే డైలీ ఖర్చు పెట్టి చదివేస్తానంటే చదువుకోవటానికి టైం లేదు. సెల్ ఫోన్ లో వాట్సాప్లకి మెసేజ్లు టైం ఏంటి వీళ్ళకి? ఇది చివరి పెద్ద తగాదయ్యి నేను చేస్తాను నువ్వు చావటం కదా, నేను చంపుతానని నాకు చివరికి వాటి పిలిచి, అరే నీ చెంప పగిలి నిన్ను చంపేస్తాను, నేను ఎంతరా సరిగ్గా ఫ్యాన్ వేసుకోవటం కదా, ఏం ప్రేమలో నీకు మా ఆయన చదివి చావురా అని చెప్పి తిట్టిందంట. మీ నాకు చెప్తానని ఇటు ఎక్కువ నేను ప్రార్థన చేయన్నా మా పిల్లోడు దానికి లోకం అంతా అంతే ఉన్నదమ్మా. ఏం చేస్తాను? హల్లెలూయా. చూడండి, మీరు దగ్గరికి వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. 40-20 వచ్చినలో ఆ ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిసారి ఇశ్రాయేలీలు మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. తర్వాత ఈ మందసం వారితో పాటు 40 సంవత్సరాల ముందు నడిచింది. వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా యాజకులు భుజాల మీద మందసాన్ని మోయాలి. దేని మీద? యెహోషువ 3:6 ఉంది. మందసాన్ని కారులో తేకూడదు, ఎద్దుల బండిలో తేకూడదు, వాహనాల మీద తేకూడదు. మందసం వాళ్ళు ఎత్తు వెళ్తున్న ఇశ్రాయేలీలు 4 కర్రలు ఉంటాయి మందసానికి, ఎదుట వెనకాల. ఇశ్రాయేలీలు యాజకులు మాత్రమే పోయారు. మందసం వాళ్ళ ముందు నడవాలి. ఇశ్రాయేలు ముందు మందసం నడవాలి. దేవుడు వాక్యం దేవుడు నడవాలి. అందుకే దేవుడు అన్నాడు, నీ ముందు నడుచువాడు నీ దేవుడు యెహోవా నేనే, నీ సైన్యం వెనక పాకం కావాలని నేనే అని చెప్పాడు దేవుడు. నేను నీ ముందు నడుస్తున్నాను అన్నాడు. ఆయన మందసం ద్వారా ముందు నడుస్తున్నాడు ఇశ్రాయేలుకి. సంఖ్యాకాండం 7:9 భుజముల మీద యాజకులు ఎత్తుకొని పోయాలి మందసాన్ని. యెహోషువ గ్రంథం 3:13 యోర్దాను నది దాటిదాన్ని కూడా యెహోషువతో దేవుడైన యెహోవా మందసాన్ని ఎత్తుకొని వాళ్ళ నడవమని చెప్పాడు. వాళ్ళు మందసాన్ని మోసుకుంటా యోర్దాను
2 భాగాలయ్యి యోర్దాను నదిని వాళ్ళు అలా దాటారు. యెహోషువ గ్రంథం 6 వచనాల్లో యెరికో పట్టణం చుట్టూ కూడా 7 రోజులు తిరిగితే ఆ గోడలు కూలిపోతాయంటే మందసాన్ని ముందు మోసుకుంటా తిరగాలి యాజకుడు. ఇశ్రాయేలు అరణ్యంలో 40 ఏళ్ళు మందసం వాళ్ళ ముందు నడిచింది. ప్రత్యక్షపు గుడారంలో ఎక్కడ ఆగితే అక్కడ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిస్థితుల స్థలంలో మందసం ఉంది. వాళ్ళ ముందు ప్రయాణాలలో ఉంది. తర్వాత వాళ్ళు కనాను దేశంలోకి యెహోషువ ద్వారా అడుగుపెట్టిన తర్వాత 18వ అధ్యాయం యెహోషువ గ్రంథం 1వ వచనంలో షీలోహులో వేశారు ప్రత్యక్షపు గుడారాన్ని. ఎక్కడ? షిలోహు అనండి. అనలేకపోతున్నారు ఏంటి? షీలోహు అనండి. షీలోహులో ప్రత్యక్షపు గుడారాన్ని వేశాడు. అరణ్యంలో మందసం ఉంది. తర్వాత షీలోహులో ప్రత్యక్షపు గుడారాన్ని వేశాడు యెహోషువ కాలంలో. ఆ గుడారంలో మందసాన్ని పెట్టాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో షీలోహులో గుడారం ఉంది, ప్రత్యక్షపు గుడారం ఉంది. ఆ షీలోహులోకి ఏటేటా అందరూ వస్తున్నారు. హన్న పిల్లలు లేక బాధపడింది. ఈ షీలోహులో ఉన్న గుడారంలోకి వచ్చింది హన్న. తన భర్త అయిన ఎల్కానా అక్కడే మొక్కుంది. తర్వాత దేవుడు అక్కడే బాలుడైన సమూయేలుకి హన్నాకి ఇచ్చింది. మొక్కుకున్న తర్వాత సమూయేలుని మొక్కు తీర్చింది. సమూయేలు పుట్టిన తర్వాత సమూయేలు తెచ్చి హన్న పాలు మానిపించిన తర్వాత పాలు తాగించే వరకు తన దగ్గర పెట్టుకొని పాలు మానిపించిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి షీలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారంలో ఉన్న నిబంధన మందసం దగ్గర సేవ చేస్తున్న 7 కుమారులకి తన బిడ్డనిచ్చి వెళ్ళిపోయింది, సమర్పించి చప్పట్లు కొట్టింది. అక్కడ పెరిగాడు. ఎవరు? సమూయేలు. సమూయేలు ఎక్కడ పెరిగాడు తెలుసా? సినిమా హాల్లో కాదు. ఈరోజు పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు తెలుసా? చెడిపోవడానికి సినిమా హాల్ చుట్టూ తిరుగుతున్నారు. సినిమా హాల్లో పెరుగుతున్నారు పిల్లలు. యవనస్తులు సినిమాల్లో పెరుగుతున్నారు. అందుకే వాళ్ళు చెడిపోతున్నారు. అందుకని వాళ్ళు పాడవుతున్నారు. వాళ్ళు సాధారణ చోటించారు. ఇప్పుడు పిల్లలందరూ వైన్ షాపుల్లో పెరుగుతున్నారు. సాధారణ వాళ్ళు బంధించింది. బ్యూటీ పార్లర్లో పెరుగుతున్నారు. దేవుని మందిరంలో ప్రత్యక్షపు గుడారం ఉన్న చోట పెరగట్ల. నిబంధన మందసం దగ్గర, ఆజ్ఞల దగ్గర, రాజపలక దగ్గర పిల్లలు పెరగట్ల. మన పిల్లల మనం ప్రత్యక్షపు గుడారంలో నిబంధన మందసం దగ్గర దేవుడు కలుసుకుని ఆజ్ఞల దగ్గర పెంచాలి. చప్పట్టు గట్టిగా 2:11 మొదటి సమయాలు 2:11 చూడండి. ఎల్కానా వెళ్ళిపోయి యాజకుడే పరిచర్యలో పెంచిందండి. పిల్లల్ని ఏడ పెంచిందండి? మనల్ని చర్చి దగ్గర పోతుకోగల తల్లిదండ్రులండి. పిల్లలు యవనస్తులు చర్చి దగ్గరికి వెళ్తుంటే, ప్రార్థనకి వెళ్తుంటే, పరిచర్యకి వెళ్తానంటే యాడికిరా పొద్దుకోకులు వెళ్ళేదే అని బాగా యెహోవా సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల్లాగా పెరుగుతున్న పిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళని ఒలీవ మొక్కల్లాగా పెరగనీయకుండా గంజాయి మొక్కల్లాగా లోకంలో పెంచుతున్నారు. తర్వాత గంజాయి మొక్కలు అవుతున్నారు. తర్వాత నెత్తి నోరు కొట్టుకొని, కాళ్ళు చదువులు కొట్టుకొని, నా బిడ్డ చెడిపోయాడు, నా బిడ్డ నా మాట ఎట్లేదంటే నువ్వు చేసిన పనికేనమ్మా. నువ్వు చేసిన పనికి ఇదిగో ఏమో తన బిడ్డని ఒకే ఒక బిడ్డకి ఎవరు లేరు. గొడ్రాలు ఎన్నో నిందలు అనిపించింది, ఎన్నో బాధలు అనిపించింది. దేవుడు బిడ్డనిస్తే ఆ బిడ్డను తీసుకుపోయి యాజకుడి దగ్గర పెంచింది. ఎక్కడ పెంచిందండి? యాజకుడి దగ్గర పెంచింది. పరిచర్య చేస్తున్నాడు. 18వ వచనంలో కూడా ఉంది. ఎఫోదు ధరించుకున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. 21వ వచనంలో ఉంది. 2:21 కూడా పరిచర్య చేస్తున్నాడు. ఎఫోదు ధరించుకుని ఉన్నాడు. దేవుని నిబంధన మందసం దగ్గర పెరుగుతున్నాడు. ప్రత్యక్షపు గుడారంలో పెరుగుతున్నాడు. సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. మొదటి సమూయేలు 3:1. బాలుడైన సమూయేలు ఏలి ఏలుట ఓ దేవుడికి
పరిచర్య చేస్తున్నాడు. ఆ దినముల్లో యెహోవా అసలు ప్రత్యక్షం చాలా అరుదు. మోషే కాలంలో, యెహోషువ కాలంలో ప్రత్యక్షమయ్యాడు, కానీ దేవుడు న్యాయాధిపతుల కాలంలో ప్రత్యక్షం కాల. సుమారు 400 సంవత్సరాలు దేవుడు వాళ్ళతో మాట్లాడాల. కానీ ఆ అరుదు ప్రత్యక్షం మాత్రం. అలాంటి సమయంలో చదువు, ఆ కాలమందు ఏమో కన్నులు మంద దృష్టి, ముసలాడైపోయాడు, వృద్ధుడైపోయాడు, కళ్ళు కనబడుతున్నా యాజకుడికి. చూడలేకపోయాడు. దీపం ఇది బాగానండి. ప్రత్యక్షపు గుడారంలో దీపం ఆరిపోక మునుపు బాలేసు. దీపం ఆరిపోక మునుపు అంట. ఆరిపోక మునుపు సమూయేలు దేవుని, అది అక్కడ మందసం ఉంది చూడండి. ఏమన్నది? యెహోవా మందిరంలో ఏమన్నది? దేవుని. దాంట్లో ఏమన్నాయండి? దాంట్లో మందసంలో ఏమొచ్చాడు? ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు కలుసుకుంటుంది ఎక్కడ? వాక్యం దగ్గర. మందసం ఉన్న మందిరంలో ఉన్నాడు. వాక్యం లేని చోట కాదు. వాక్యం ఉన్న మందిరంలో, మందసం ఉన్న మందిరంలో, నిబంధన మందసం ఉన్న మందిరంలో సమూయేలు పండుకున్నాడండి రాత్రి పూట. నీ పిల్లలు ఎక్కడ కొనుక్కుంటున్నారు? అసలు గుర్తుందా నీకు? నీ పిల్లలు ఎక్కడ కొనుక్కుంటున్నారు? ఎప్పుడన్నా చూసావా నీ పిల్లల్ని? ఆ డాబా వెళ్ళి కొనుక్కుంటారు, ఊరి చివరికి వెళ్ళి కొనుక్కుంటారు, ఎక్కడెక్కడో ఫ్రెండ్స్ బ్యాక్ ఆడే దగ్గర కొనుక్కుంటారు, ఆ క్రికెట్ గ్రౌండ్ లో కొనుక్కుంటారు, ఎక్కడెక్కడో అపవిత్రమైన స్థలాల్లో కొనుక్కుంటున్నారు. ఎట్లా దేవుడు దర్శిస్తారు? నీ పిల్లల్ని పడుకోబెట్టాల్సిన దగ్గర పడుకోబెట్టకుండా నీ పిల్లల్ని నువ్వు ఎక్కడ పడుకోబెడుతున్నావు? ఎలా దేవుడు నిన్ను దర్శిస్తాడు? అదిగో అతనితో దేవుడు ఎలా మాట్లాడి తెలుసా? ఆ బిడ్డ నిబంధన మందసం ఉన్న ప్రత్యక్ష గుడారంలో పడుకున్నాడు. దీపం ఆరిపోక మనకు దేవుడు యెహోవా సమూయేలు 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 మారు మాట్లాడాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుడు సమూయేలుని పిలిచాడు. ఏం జరిగింది తెలుసా? చెవులు గింగురుమనేలాగా సమూయేలుని ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు చెవులు గింగురుమనేలాగా మాట్లాడాడు. అతడు చనిపోయి అంత వరకు కూడా దేవుడైన యెహోవా సమూయేలుకు తోడుగా ఉండి అతడు గొప్పవాడిగా చేశాడు. అతడు ప్రవక్త అయ్యాడు, అతడు న్యాయాధిపతి అయ్యాడు, అతడు దీర్ఘదర్శి అయ్యాడు, అతడు రాజును అభిషేకించువాడయ్యాడు, అతడు దేవుడు స్వరమైన వాడయ్యాడు. అతడు బతికున్నంత కాలం ఇశ్రాయేలుకు జయమే కలిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అతడు చనిపోయినా కానీ వచ్చి మాట్లాడాడండి. దేవదూతల్లో కూడా లేచి వచ్చి మాట్లాడాడు. ఎందుకు కనిపిస్తుంది? సమూయేలు అంత గొప్ప ప్రవక్త అయ్యాడు. ఎందుకో తెలుసా? అతడు బాల్యము నిబంధన మందసం దగ్గర ఉంది. చాలా మంది అంటే పిల్లలు ఇప్పుడే చర్చికి ఎందుకు రాడంటారు. ఇప్పుడే వారి సెల్ ఫోన్ ఎందుకు అనుకోవా? ఇప్పుడే వారికి టచ్ఫోన్ ఎందుకు అనుకోవా? ఇప్పుడే వారికి చదువు ఎందుకు అనుకోవా? ఇప్పుడే వారికి టీ షర్ట్ ఎందుకు? ఇప్పుడే వారికి జీన్స్ ప్యాంట్ ఎందుకు అనుకోవా? ఇప్పుడే వారికి కోట్ ఎందుకు అనుకోవా? ఇప్పుడే వారికి బిర్యానీ ఎందుకు అనుకోవా? ఇప్పుడే వారికి సినిమాలు ఎందుకు అనుకోవా? దానికి అనుకోరండి. ఇప్పుడే వాడికి భక్తి ఎందుకమ్మా, వాడికి వయసు ఉందమ్మా అంటారండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది, నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంది. చప్పట్లు. ఎప్పుడండి? ఎప్పుడంట? బాల్యము. బాల్యం బాల్యం నీ బాల్యంలోనే, యవనంలో కాదండి, వృద్ధాప్యంలో కాదండి, బాల్యంలోనే, బాలుడుగా ఉన్నప్పుడే, బాలికగా ఉన్నప్పుడే వాళ్ళు దేవుడి నిబంధన మందసంలో ప్రత్యక్షం కూడా ఉండాలి. అప్పుడు మన పిల్లలు పచ్చని ఒలేవ మొక్కల వలి జీవిస్తారు. చప్పట్లు కొడుతుంది. ఇప్పుడు మందసం ఎక్కడ ఉంది? షీలోహులో ఉంది. తర్వాత ఏలి కుమారుల ప్రవర్తన ద్వారా దేవుడు మందసాన్ని ఫిలిస్తీన్లకు అప్పగించాడు. మందసం అరణ్యంలో నుండి వాగ్దాన దేశంలోకి వచ్చింది. వాగ్దాన దేశంలో నుండి ఫిలిస్తీన్లు ఎత్తకపోయారు. చూడండి బైబిల్ వారు మొదటి సమయం 4వ అధ్యాయం 17-18 వచనాల్లో మందసం ఫిలిస్తీన్లు పట్టుకున్నారు. అంటే దేవుని మందసాన్ని ఫిలిస్తీన్లు ఎత్తుకోపోయారు. మొదటి సమయం 5వ అధ్యాయం 6-7 ఈ 2 అధ్యాయాల్లో ఏముంటుందో, ఈ ముందున్న అధ్యాయంలో ఏముంటుందో తెలుసా? ఫిలిస్తీన్ల దేశంలో మందసం ఉన్నప్పుడు
గడ్డలు వస్తాయి, రోగాలు వస్తాయి. వాళ్ళ దేవతల దగ్గర పెట్టి దేవత తల నరిగిపోయింది. వాళ్ళ కీడు జరిగింది మందసం ద్వారా. వాళ్ళు అన్నిరు కదా, ఎవరండి మందసం అంట. వాళ్ళ కీడు జరిగింది. వాళ్ళకి ఒక భయం వేసి మందసాన్ని మళ్ళా వదిలిపెట్టాలి. ఒక బండి మీద ఎక్కించి వాళ్ళు పంపించేస్తారు ఇశ్రాయేలు దేశం. మందసం మళ్ళా వాగ్దాన దేశంలోకి వచ్చింది. దేవుడిని ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు. దేవుడు తన వస్తువును తను కాపాడుకోగలడు, తన సన్నిధిని తను కాపాడుకోగలడు, తన బిడ్డల్ని ఆయన కాపాడుకోగలడు. చప్పడకూడదు. హల్లెలూయా. మందసం ఫిలిష్తీయుల నుండి తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత మొదటి సమయాలు 5వ అధ్యాయం 6, 7 వచనాల్లో, తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం, క్షమించండి 7:1 మొదటి సమయాలు 7:1 కిర్యాతారీము అయిన అబీనాదాబు ఇంట్లో ఉంటుంది మందసం. అబీనాదాబు ఇంట్లో ఉంటుంది. 7:1 మందసం ఒక ఇంట్లో కూడా వచ్చింది మందసం. చూడండి, గుడారంలోనే కాదు, దేవుడి మందసం నీ ఇంట్లో కూడా ఉంటుంది. నువ్వు దేవుడికి నీ ఇల్లు ప్రతిష్ఠించబడితే, నీ పిల్లలు దేవుడికి ప్రతిష్ఠించబడితే, నీ కుటుంబం దేవుడికి ప్రతిష్ఠించబడితే, దేవుడి సన్నిధి దేవుడి మందసం నీ ఇంట్లో కూడా ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందసం ఇంట్లోకి వచ్చింది అబీనాదాబు ఇంట్లో. తర్వాత 2వ సమయాలు 6వ అధ్యాయం 1 నుండి 22 వచనం, అబీనాదాబు నుండి గిబియాలో ఉన్న అబీనాదాబు నుండి గిత్తీయుడకు ఒబేదెదోము దాకా 3 నెలలు ఉంటుంది మందసం. గిత్తీయుడకు ఒబేదెదోము ఇంట్లో 3 నెలల మందసం ఉంది. అప్పుడు ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. నీ ఇంట్లో దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యం, దేవుడి సన్నిధి, దేవుని నిబంధన మందసం నీ ఇంట్లో ఉండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ఇంటిని దేవుడు 3 నెలలు ఆశీర్వదించాడు. అది తెలుసుకొని అప్పుడు దావీదు రాజుగా ఉండి 6వ అధ్యాయం 16వ వచనంలో 2వ సమయం దావీదు యెరూషలేముకు తెచ్చాడు మందసాన్ని. ఎక్కడికి తెచ్చాడు? ఎక్కడికి? దావీదుపురం రాగా అప్పుడే మందసం ఎదుట ఆయన నాట్యం ఆడుతానంటే మీకాలు కిటికీలో నుండి దావీదును చూసి ఎక్కిరించింది. గంతులు వేస్తున్న ఆయన ఎక్కిరించింది. మనసులో హీనం చేసింది. నాట్యం ఆడుతున్న ఆయన దావీదుని ఎగతాళి చేసింది. అందుకనే దేవుడు ఆమె గర్భం మూసాడు. ఆమె బతికినంత కాలం పిల్లలు లేరా. దేవుడు శపించాడు మేకాలను. నిబంధన మందసం ఎదురు దేవుడు సన్నిధిలో పరవశిస్తున్న వాళ్ళని ఎక్కిరించింది. ఎందుకు ఏమన్నా తెలుసా? నువ్వు దేశానికి రాజు అయ్యండి రాజవస్త్రాలు తీసేసి నిబంధన మందసం దగ్గర దావీదు లేవీని కట్టుకుని సేవా వస్త్రాలు వేసుకుని గంతులేస్తాడు. ఎక్కిరిస్తే భార్య అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నేను నీకు చీపుగా కనపడ్డా కదా, నా స్థాయి ఎంతో తెలుసా దేవుడి దగ్గర. నేను ఇప్పుడైతే నీకు రాజును కానీ దేశానికి రాజును కానీ నేను గొర్రెలు కాసుకున్నాను ఒకప్పుడు అన్నాడు. చప్పట్లో ఏమన్నాడు? మనం మన మొదటి స్థితి మర్చిపోకూడదు. దేవుడు నిన్ను ఏ స్థితిలో నుండి పిలిచాడో గుర్తుంచుకో. ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు గుర్తుంచుకో. నిబంధన మందసం దగ్గర రాజయ్యుడు కూడా సేవా వస్త్రాలు ధరించి ఆయన నాట్యమాడు. మేకాలు ఎందుకని గర్భవతి కాదు. మందసం ఎక్కడికి వచ్చింది? దావీదుపురానికి, యెరూషలేముకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? అక్కడ ఒక స్థలాన్ని ఏర్పరిచి గుడారం వేసి దాంట్లో పెట్టాడు దావీదు. మొదటి రాజు 8వ అధ్యాయం 1 నుండి 11. మొదటి రాజు 8వ అధ్యాయం 1 నుండి 11లో మందసం దావీదు కుమారుడైన సొలొమోను మందిరం కడతాడు. 7 సంవత్సరాలు కడతాడండి అతను మందిరం. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు. మొట్టమొదటి ఎక్కువ మందిరం కట్టబడి యెరూషలేములో 7 ఏళ్ళు కడతాడు. 7 ఏళ్ళు కడితే మందిరం కట్టిన తర్వాత అదిగో నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారంలో మోషే ద్వారా చేయబడిన మందసం ప్రయాణం చేస్తా వచ్చి దావీదుపురంలోకి దావీదు తీసుకుని వచ్చి యెరూషలేముకి ఆ మందసాన్ని తీసుకొని ప్రతిష్ఠించి అతి పరిశుద్ధ స్థలంలో టెంపుల్లో ప్రతిష్ఠించి పెట్టారు మొదటి మందిరంలో. ఎవరు? సొలొమోను. హల్లెలూయా. 8:9
ఆ రాతి పలకలు మందసంలో ఉంచినాను. చూడండి 8:9, మొదటి రాజులు 8:9. మందసంలో 2 రాతి పలకలు ఉంచాడని ఉంది. అదిగో మోషే హోరేబు కొండ మీద పలకలు తీసుకున్నాడే, దేవుని చెప్తూ 10 ఆజ్ఞల పలకలు, వాటిని మందసంలో ఉంచిన. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. అక్కడ ఉంచాడు మందసంలో. ఎవరు? సొలొమోను, రాజు అయిన సొలొమోను. మందసాన్ని ఎక్కడికి తెచ్చాడు? దేవుని మందిరంలోకి తెచ్చాడు, అతి పరిశుద్ధ స్థలంలోకి తెచ్చాడు. మందసంలో రాతి పలకలు ఉంచాడు. అది మోషే రాసిచ్చిన రాతి పలకలు ఉంచాడు. ఇప్పుడు ఇక మందిరం కట్టబడింది. తర్వాత మళ్ళా ఇశ్రాయేలీయులు ఆ దేవుడికి విరోధంగా పాపం చేస్తే నెబుకద్నెజరు వచ్చాడు కదా, వచ్చి ఏం చేశాడు? దేవాలయాన్ని తగలబెట్టాడుగా, యెరూషలేముని తగలబెట్టాడుగా, ప్రాకారాన్ని పడగొట్టాడుగా, 70 ఏళ్ళు బబులోనికి వెళ్ళాడుగా. కానీ మందసం బబులోనికి అన్నారు. 2వ రాజుల గ్రంథంలో తర్వాత చదువుకోండి. మందసాన్ని 25వ అధ్యాయంలో మందసాన్ని అప్పుడున్న యాజకులు ఆ యుద్ధ సమయంలో నెబుకద్నెజరు వచ్చినప్పుడు దాచి పెడతారు. మక్కాబీయుల, ఈ దీంట్లో లేదు మక్కాబీయుల గ్రంథం అని నేను చదివా. మక్కాబీయులు ఎక్కడ ఉంటుందంటే ఆర్సిఎం బైబిల్లో ఉంటుంది. ఆర్సిఎం బైబిల్లో 4 పుస్తకాలు ఎక్స్ట్రా ఉంటాయి. ఈ 66 కదా, అందులో 4 ఉంటాయి, 70 చరిత్ర ఉంటుంది. అందులో 2వ మక్కాబీయుల గ్రంథంలో ఉంటుంది మందసం దాచబడిన చోటు ఉండాలి. మందసం దాచబడిన, ఇంకా మందసం దాచబడింది. మందసం ఇంకా మరుగైపోయింది. ఎన్నేళ్ళు తెలుసా? 2వసారి జెరుబ్బాబెలు మందిరం కట్టే యెహోషువ కాలంలో, జెరుబ్బాబెలు కాలంలో 70 ఏళ్ళు చరణంలో వచ్చిన తర్వాత అప్పుడు మందసం లేదు. తర్వాత మహాహేరోదు మందిరం కట్టాడు యేసుప్రేము ఉన్న కాలంలో. యేసుప్రేము ఆయన సంచరిస్తా ఆ దేవాలయంలో ఉన్నప్పుడు మందసం లేదు. మందసం లేదు, కనపడలో. తర్వాత ఈ మధ్య కాలంలో క్రీస్తుకు పూర్వం 586లో నెబుకద్నెజరు ఇశ్రాయేలులను దండెత్తి దాటించాడు. అంతకు ముందు కాలం అంతా మందసం ఉంది. ప్రత్యక్ష గుడారంలో మందిరంలో. ఆ క్రీస్తుకు పూర్వం 586 నుండి క్రీస్తు శకం, ఇప్పుడు 18వ శతాబ్దం, 19, ఇప్పుడు 21, ఇప్పుడు దాకా మందసం లేదు. ఈ మధ్య కనుగొన్నారు, మందసం దొరికింది. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఒక రామ్ బయట్ గారనే ఒక శాస్త్రవేత్త, ఆయన పురాతన శాస్త్రవేత్త. మీరు సాగర్ చూడటానికి, ఏదన్నా పార్కులు చూడటానికి ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్లు తవ్వకాల్లో బయట పెట్టి ఉంటాయి పురాతన వస్తువులని. ఆయన ఆ శాస్త్రవేత్త, ఆర్కియాలజిస్ట్, పురాతన శాస్త్రవేత్త. ఈయన అమెరికా దేశం నుండి వాళ్ళ అంబాసిడర్ గా ప్రభుత్వం తరఫున రామ్ బయట్ గారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి వాళ్ళ ప్రెసిడెంట్ తో వాళ్ళతో కలిసి ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడైతే యేసుప్రేము శిలువ, ఈ విషయాలన్నీ ఉండే, ఆయన పుట్టుక పెరిగింది మొత్తం ఆడ ఆయన తవ్వకాలు చేయించారు. ఆ శాస్త్రవేత్త చాలా తవ్వకాలు చేయిస్తే ఈ రామ్ బయట్ గారు తవ్వకాల్లో పరిశోధనలో ఒక రోజు యేసుప్రేము గొలగత కొండ ఉంది, గొలగత కొండ, ఆ కొండ కింద ఒక గుహ కనుక్కున్నారు. మీరంతా యూట్యూబ్ లో చూడొచ్చు. అది ఆ రామ్ బయట్ గారే నోవాహు వారిని కనుక్కున్నాడు. నోవాహు వారు ఇప్పటికి ఉంది, కనుక్కున్నాడు. ఇప్పటికే ఉంది, కనుక్కున్నారు. దాన్ని రామ్ బయట్ గారు కనుక్కున్నారు. నోవాహు వారు కనుక్కున్నారు. అరారాతు పర్వతాలు టర్కీ దేశంలో బయటపడింది. టర్కీ దేశంలో ఉంది, ఇప్పుడు కొంత మ్యూజియం ఉంది. ఆయనే సొదొమ గొమొర్రా పట్టణాలను కనుగొన్నాడు. ఉప్పు గంధకాల అగ్ని కురిపించాడు దేవుడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయని తవ్వకాల్లో కనుక్కున్నాడు. ఇప్పుడు చూపెట్టాడు ప్రపంచం. ఆయనే కనుగొంది. ఆయనే నిబంధన మందసాన్ని దేవుడు కనుగొనేలా చేశాడు రామ్ బయట్ గారిని. హల్లెలూయా.
ఆయన గుహ కనుక్కుంటే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు, ఈ అమెరికా శాస్త్రవేత్తలు వాళ్ళు కలిసి ఆ గుహలో తవ్వకాలు చేసినప్పుడు ఒకరోజు రాంబయ్య గారు ఒక్కడే ఆ తవ్వకాలు అయిపోయిన తర్వాత మామూలుగా వచ్చి దాని లోనకెళ్ళి ఎత్తుకుతున్నప్పుడు 4 దేవదూతలను చూశాడు. నిజంగా ఇది అబద్ధం కాదని నిజమైన సాక్ష్యం. 4 దేవదూతలు కనపడ్డారు. వాళ్ళని అడిగి వాళ్ళని చూసి నలుగురు పురుషులు యవ్వనస్తులు వాళ్ళని చూసి భయపడితే మీరెవరు ఇక్కడ ఎందుకు ఉన్నారంటే మేము దేవదూతలు, యెహోవా దూతలు. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారంటే నిబంధన మందసాన్ని తయారు చేయించిన కాడి నుండి ఇప్పుడు దాకా మేము కావలం అన్నవారు అని చెప్పారు. చప్పట్లు. అప్పుడు కరుణాపేట మీద రాతి పలకని రాళ్ళు గారు చూశారు. వాళ్ళని చూసి భయపడి చచ్చిన వాళ్ళు పడిపోయారు. మళ్ళా తట్టి లేపారు. మంచి దేవుడి బిడ్డ ఆయన, వృద్ధాప్యంలో ముస్తాయి, గొప్ప ఆజ్ఞలు చూస్తారు. ఆయన లేపి వాటిని చూసి నిబంధన మందసాన్ని ఇజ్రాయేల్ దేశం తీసుకున్నారు. ఇప్పుడు అలాగే నిబంధన మందసం ఉంది. అయితే దేవుడు ఆయనతో చెప్పాడంట, నువ్వు ఆ నిబంధన మందసం కరుణాపీఠం కెరూపుల మధ్య రక్తపు చుక్కలు ఎండిపోయింది కనబడ్డా. ఎండిన రక్తపు చుక్కలు వాటిని ఒక చాకుతో రాంబయ్య గారు తీసేస్తే దేవుడు ఏం చెప్పాడంటే అతనికి దీన్ని ల్యాబ్కు పంపిమన్నాడు. యేసు ప్రభు ఎక్కడ సిలువ వేయబడ్డాడు దొరకకుండా ఆయన సిలువ వేయబడినప్పుడు సిలువ వేయబడిన కరెక్ట్ సమయంలో ఆయన ఎడమ పక్కన పొడిచారు. బల్యంతో ఎడమ పక్కన పొడిచారు. ఎడమ పక్కన పొడిస్తే ఆ ఎడమ పక్కన శతాధిపతి పొడిచినప్పుడు ఆ రక్తం అలా కారుతున్నప్పుడు అది గొలగొట్ట కొండ మీద కారుతున్నప్పుడు ఆయన కేక వేసి ప్రాణం అప్పగించినప్పుడు భూమి అడిగింది, భూకంపం కలిగింది కదా. ఆ భూకంపం కలిగినప్పుడు భూమి అడిగినప్పుడు ఈ రక్తము అలానే వెళ్ళి గొలగొట్ట కొండ కింద దాచబడిన ఆ నిబంధన మందసం కెరూబుల మీద ఉన్న కరుణాపేట మీద యేసు ప్రభు రక్తం పడిందంట. చప్పట్లు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఏకైక యాజకుడు నిబంధన మందసం దగ్గరికి రక్తాన్ని తీసుకుని వెళ్ళాలిగా సంవత్సరానికి, అట్లా యేసు ప్రభు అది తీసుకుని వెళ్ళాడు. ఆ ఎండిన రక్తంలో అసలు ఎండిపోయిన రక్తం దేనికి పనికిరాదు, దాంట్లో జీవం ఉండదు. ఎండిపోయిన రక్తం. కానీ దేవుడు చెప్పాడంటే దీన్ని ల్యాబ్కు పంపిమంటే ఆయన తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ దేశంలో మంచి ల్యాబ్ A1 ల్యాబ్ ఏదని అడిగాడు. అడిగి దాని దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ల్యాబ్ వర్కర్స్ తో మాట్లాడి, టెక్నీషియన్స్ తో మాట్లాడి, ఇదిగో నేను శాస్త్రవేత్తని, పురాతన శాస్త్రం, ఇదిగో నాది గవర్నమెంట్ నాకు ఆదేశించింది, దీని రక్తాన్ని టెస్ట్ చేయాలంటే ఒప్పుకోలేదంట. ఎండిన దాంట్లో తెల్ల రక్త కణాలు ఉండవు, తెల్ల రక్త కణాలు లేదు, దాంట్లో జీవం ఉండదు, కాబట్టి మేము టెస్ట్ చేయమని అడిగారు. తర్వాత క్రోమోజోములు లెక్క ఎండిన రక్తంలో అసలు ఏది బయటికి రాదు, దాన్ని టెస్ట్ చేయలేదు. డిఎన్ఏలో టెస్ట్ చేయొచ్చు, డిఎన్ఏ అన్న టెస్ట్ చేస్తారు. ఎండిన రక్తం దేనికి పనికిరాదు. కరుణాపీఠం మీద నిబంధన మందసం మీద పడిన ఆ ఎండిన రక్తాన్ని చెక్కి తీసుకొని వచ్చి రామ్ భయ్యని గారు దాన్ని తీసుకొని వచ్చి ల్యాబ్లో ఇస్తే వాళ్ళతో మాట్లాడుతూ నేను ఆఫీసర్ మీరు ఖచ్చితంగా టెస్ట్ ఎవరంటే చెప్పలేదు, ముందు టెస్ట్ చేయమన్నారు. అప్పుడు వాళ్ళు 72 గంటలు ఆ రక్తాన్ని సరైన పెట్టి శరీర ఉష్ణోగ్రత టెంపరేచర్ దగ్గర, ఇప్పుడు మన శరీరానికి ఉష్ణోగ్రత ఉంటుంది కదా, ఆ టెంపరేచర్ దగ్గర 72 గంటలు ఆగి రమ్మన్నారంట. ఆయన ఆగి కొందరు శాస్త్రవేత్తలతో, ఇజ్రాయెల్ ప్రధానులతో, పోలీసులతో తర్వాత వెళ్ళాడు. ఆయన 72 గంటల తర్వాత వెళ్ళిన తర్వాత మైక్రోస్కోప్ ద్వారా ఆ రక్తాన్ని పరీక్షిస్తే ఆ రక్తంలో జీవం ఉంది. చప్పట్లు. ఆ రక్తంలో నిబంధన మందసం మీద పడిన రక్తంలో 24 క్రోమోజోములు ఉంటాయి. మైక్రోస్కోప్ ద్వారా
చేస్తే 24 క్రోమోజోములు. ఒక వ్యక్తిలో 46 క్రోమోజోములు అంటే 23 తల్లి, 23 తండ్రిని, 23 తల్లిని ఎక్స్, 23 తండ్రిలో నుంచి వై వస్తే ఎక్స్ వై కలిస్తే మగబిడ్డ పడతారు. అంటే ఇది మేల్ రక్తం, నాట్ ఫిమేల్ బ్లడ్. ఇది మేల్ బ్లడ్, మగ పిల్లవాడి రక్తం, మగ ఆయన రక్తం. అయితే 24 ఉన్నాయి క్రోమోజోములు, 46 ఉండాలి. ఎన్ని ఉండాలి? స్త్రీలో నుండి 23 ఉండాలి, పురుషుల నుండి 23 ఉండాలి. ఎక్స్ వై 46, ఎక్స్ వై కలిపితే మగ పిల్లడు. లేదు ఎక్స్ డబల్ ఎక్స్ కలిపి 46 క్రోమోజోములు ఉంటే ఆడపిల్ల. ఇటు 23 లేవు, ఇటు 46 లేవు. యేసు ప్రభు రక్తంలో 24 క్రోమోజోములు ఉంటాయి. 23 క్రోమోజోములు తల్లి అయిన మరి, 24వ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ పరిశుద్ధాత్మక. చెప్పండి. ఇక బ్లడ్ లో నుండి తీస్తే ఆ రక్తం ఇంకా బతికే ఉంది, దాంట్లో జీవం అన్నట్టు ఎండిపోయిందండి, ఎండిపోయింది. కొన్ని వందల సంవత్సరాలు యేసు ప్రభు రక్తం కరుణాపేట మీద పడి, నిబంధన మానసం మీద పడి ఎండిన రక్తం అది. ఎండిన రక్తంలో జీవం చూశాడు. అప్పుడు వాళ్ళు అడిగారంట 1976, 1983లో కలవరి కొండ కింద గొలగత కింద ఉన్న గుహలో వీటిని కనుగొన్నారు. మందసాన్ని, నిబంధన మందసాన్ని కనుగొని ఇప్పుడు అడిగారు. వాళ్ళు అడిగారు, ఏమని అడిగారంటే, సార్ ఈ బ్లడ్ ఎవరిదని అడిగారు. నాయన నిద్రబాబు, ఈ బ్లడ్ ఎవరిదని అడిగారు. అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, అయ్యా ఈ రక్తం గొలగత కొండ మీద యేసు ప్రభు వారు సర్వ మానవాళి కోసం కార్చిన ఆ పరిశుద్ధుని రక్తం అంటే వాళ్ళు అక్కడక్కడే గుండెలో కొట్టుకొని మారు మనసు పొంది రక్షించబడ్డారు వాళ్ళందరూ. యూదుడు మారదు తెలుసా? యూదుడు మారదు. యూదుడు యేసు ప్రభు నమ్ముకోరు. ఒరిజినల్ యూదుడు వాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్, సైంటిస్ట్. ఆయన బ్లడ్ టెస్ట్ చేసి ఏడ్చి పరమ పవిత్రుడైన, పరిశుద్ధుడైన, పాప పరిహారం కోసం ప్రభు చిందించిన ఆ త్యాగాన్ని వాళ్ళు గుర్తించి మార్మల్సి పొందారు. అంత పవిత్రుడైన యేసు ప్రభు లోకానికి గుడ్డితనం కలిగి ఉంది, లోకము గుడ్డిదై ఉంది. ఇవన్నీ రుజువులే. ఆ నిబంధన మందసం 1983వ సంవత్సరంలో ఇజ్రాయెల్ గవర్నమెంట్ తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు దాన్ని దాచిపెట్టి వాళ్ళ దగ్గరే ఉంది ఆ నిబంధన మందసం. ఇప్పుడు మరలా వాళ్ళు మందిరం కట్టబోతున్నారు. 1 సొలొమోను కాలంలో, 2 జెరుబ్బాబెలు కాలంలో, 3 మహాహేరోదు కాలంలో. ఇప్పుడు 3 సార్లు అయిపోయింది. 4వసారి మందిరం కట్టబోతున్నారు. ఇప్పుడు గాజాలో ఈ దాడులు ఎన్ని జరుగుతున్నాయి కదా, మందిరానికి కావాల్సిన ఉపకరణాలన్నీ సంపాదించారు, ఎర్రని పెయ్యి సంపాదిస్తున్నారు, పాప పరిహారం జలం తయారు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మందిరం కట్టబోతున్నారు. మందిరం కట్టి వాళ్ళు ఎప్పుడు ప్రతిష్ఠిస్తారో అది రాకడికి ముంగుర్తు. యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 24 రాకడ గురించి చెబుతా. రాకడ గురించి ఆయన చెబుతాడంటే పరిశుద్ధ స్థలంలో హేయమైంది పెట్టబడిందని దానియేలు గ్రంథంలో చెప్పింది. ఆయన మళ్ళీ చెప్పాడు మందిరం కట్టబడిందని. మందిరం కట్టబడిన తర్వాత వాళ్ళు హేయమైన వస్తువు పెడతారని అది రాకడికి గుర్తుగా చెప్పాడు యేసు ప్రభు. అది జరగబోతుంది. మనం సమీపంగా ఉన్నాం. త్వరగా ఆయన రాబోతున్నాం. త్వరగా రాబోతున్నాడు. ఇది నిజం, కల్పన కథ కాదు, వాక్యం. బైబిల్ కల్పన కథ కాదు, మీరెంత కథ కాదు, నిజంగా జరిగిన చరిత్ర. ఇది హిస్టరీ, ఇది జరిగిన చరిత్ర. మందసాన్ని వాళ్ళు కనుగొన్నారు. మందసం ఇప్పుడు ఇజ్రాయెల్ గవర్నమెంట్ స్వాధీనంలో ఉంది. ఆ మందసాన్ని ప్రతిష్ఠిస్తారు అతి పరిశుద్ధ స్థలాలు. అది జరగబోతుంది. ఎందుకు మందసానికి ఎంత ప్రాముఖ్యత తెలుసా? ప్రకటన గ్రంథం, ఈ వాక్యం చెప్పి ముగిస్తాం. ప్రకటన గ్రంథం 11:19. పరలోకమందు శిష్యుడైన యోహాను పరలోకాన్ని చూశాడు. పరలోకంలో దేవుడి ఆలయం ఉందండి. ఇప్పుడు మనకేముంది? అమ్మ మనం ఎక్కడికి వచ్చాం? చర్చికి వచ్చాం కదా, మందిరానికి వచ్చాం కదా. ఇది నా ఇల్లు కాదు కదా, మందిరం కదా. ఇది మా ఇల్లు కాదు. మేము ఎప్పుడు దీంట్లో బట్టలాడే. కొంతమంది చర్చీలు కడతారు. చర్చిలో పిల్లలు, పసిపిల్లలు డ్రాయర్లు కూడా ఆరేస్తారు. కొంతమంది చర్చి కడతారు. చర్చిలో బట్టలన్నీ ఆరేస్తారు. మందిరంలో బట్టలు ఆరేసేస్తారు. మందిరం కొంతమంది మందిరంలో మంచం వేసి కూరుకుంటారు. సోమవారం నుంచి శుక్రవారం, శనివారం దాకా
మందిరంలో సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తా ఉంటారు. మందిరం పక్కనే మందిరం వెనకాల ప్యాకెట్లు ఆడుతూ ఉంటారు. మందిరం గుమ్మాల మీద కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మందిరాన్ని అపవిత్రం చేస్తూ ఉంటారు చాలా మంది. లేదు, దేవుడి ఆలయం ప్రతిష్ఠించబడింది. సేవకుడు దేవుని అన్నం తినేవాడు దేవుని మందిరం పవిత్రతను కాపాడాలి. చాలా మంది కాపాడరు మందిరాన్ని కాపాడాలి. మందిరం పవిత్రంగా ఉండాలి. మందిరాన్ని ఊడ్చుకోవాలి. మందిరాన్ని శుభ్రంగా చేసుకోవాలి. మందిరంలో పూజ పట్టుకోడు. మందిరంలో దీపాలు వెలిగించుకోవాలి. ఇది ఒక మందిరం, ఇది ఒక ఆలయం. తర్వాత మన దేహమే దేవుని మన ఆలయాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. సిగరెట్ తాగుతున్నాం అనుకో, ఎలా దేవుడి మందిరం అయితే నీ దేహం. కొంతమంది ఈ మధ్య ఆడవాళ్ళు కూడా గుట్కాలు వేస్తున్నారు. మొన్న మధ్య జానహేళి సమస్య గురించి తెలంగాణ వెళ్ళాం మీరందరం. వాళ్ళ అక్క చెల్లెళ్ళు అంట. వాళ్ళతో ఇటు ఒకటి పెట్టింది, ఒకటి పెట్టిందామా. ఎంత వయసు? 20 ఏళ్ళే. గుట్కాలు నవ్వుతున్నారు. ఏందో బిబ్బవులు నవ్వుతున్నట్టు నవ్వుతున్నారు. సిగ్గు లేదా నీకు గుట్కాలు తినేదానికి? ఎట్లా నువ్వు పరిశుద్ధురాలు అవుతావు? చీ, పొగాకు తగిలితే సిగ్గు లేదా? సిగరెట్లు తాగుతున్నావు, బీడీలు తాగుతున్నావు, బల్లారాధన ఎలా తీసుకుంటున్నావు? మందు తాగుతావు, బల్లారాధన ఎలా తీసుకుంటావు? దేవుడు పరిశుద్ధుడు. మనం ఏమవ్వాలి? నీ భర్తను మోసం చేయొచ్చు, దేవుడు మోసం చేస్తావా? నీ భార్యను మోసం చేయొచ్చు, దేవుడు మోసం చేస్తావా? దేవుడు పరిశుద్ధులైన నువ్వు పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టి సినిమాల చుట్టూ తిరిగి ఎట్లా పరిశుద్ధులు? జీవం కలిగిన దేవుడిని ఎదుర్కోవడానికి పరిశుద్ధత ముఖ్యమైనది. నువ్వు భయపడాలి. దేవుడి సన్నిధిలో దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన చక్కపరుచుకోవాలి. నువ్వు ఒక మందిరానికి వెళ్తున్నావంటే నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తున్నావు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుడు పెట్టారా? ఎందుకు తెలుసా? పరలోకంలో కూడా దేవుడు ఆలయం ఉంది. ఏముందో పరలోకంలో? దేవుడు ఆలయం ఉంది. దేవుడు ఆలయం ఉంది పరలోకంలో దేవుడు ఆలయం ఉంది కదా. అందులో ఏముందో చూడండి. అయ్యయ్యో, దేవుని నిబంధన మందసం. అబ్బా, ఆయన ఆలయంలో ఉందండి. పరలోకంలో ఉన్న ఉపకరణం నిబంధన మందసం. దాన్ని కొండ మీద దేవుడైన యెహోవా మోషేకు చూపించి అలాంటిదే చేసి ఉంచమని చెప్పాడు మందిరంలో. పరలోకంలో ఉంది దేవుడి నిబంధన మందసం. చూడండి, చదువుతారు. అదిగో అప్పుడే నిబంధన మందసం కనబడినప్పుడు ఏం జరిగిందా? మెరుపులు, ఉరుములు, ధ్వనులు వినపడి. నిబంధన మందసం పరలోకంలో ఉన్న ఉపకరణం. అందుకని పరలోకంలో ఉన్న ఉపకరణానికి దేవుడు దూతను కావాలని పెట్టాడు. మరి నువ్వు నేను కూడా పరలోకంలో ఉండబోతున్నావు, నిత్య రాజ్యంలో ఉండబోతున్నావు. అందుకని యెహోవా తన యందు భయభక్తులు గలవచ్చు ఆయన దూతని కావాలని వారిని రక్షిస్తున్నాడు. మనకు కూడా దేవుడు తన దూతను కాపలా పెట్టాడు, రక్షిస్తున్నాడు. ఎందుకు తెలుసా? మనం రేపు నిత్య రాజ్యంలో ఉండబోతున్నాం కాబట్టి. నిబంధన మందసం గురించి మనం విన్నాం. అది ఇప్పుడు బయలుపడింది, దాన్ని కనుగొన్నారు. ఇది నిజం. 1983లో గవర్నమెంట్ దాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ నిబంధన మందసం హెబ్రీయులకు రాసిన పత్రిక 9:3-4లో ఉంది. పౌలు గారు సంఘానికి కూడా చెప్పాడు, అదిగో మందసం ఉంది. మందసంలో మన్నాగల బంగారు పాత్ర, చిందించిన ఆహారం, చేతికర్ర నిబంధన పలకలో ఉన్నాయని 3 విషయాలు చెప్పాడు హెబ్రీ 9:3-4లో. ఈ నిబంధన మందసంలో ఉన్న వస్తువుల్ని 3 ఉన్నాయి. 3 వారాలు ధ్యానించుకుంటాం. దేవుడు ఇచ్చిన వాక్యం మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించిన దాకా. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? నిబంధన మందసంలో ఉన్నాయి. ఏమున్నాయి? 3 వస్తువులు ఉన్నాయి. అవి 3 వారాలు ధ్యానించుకుంటాం.
దేవుడి మాట దీవించుదాం. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. విన్న వాక్యం సమయం 10 గంటలు అయింది. 10 గంటలు అయింది. 10 దాకా మొదట ఆరాధన. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. మీరు కొంచెం సేపు ఇప్పుడు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నీ చేతి పని, నేను నీ బిడ్డని, నన్ను పవిత్రపరచు. నువ్వు ప్రతిష్ఠించుకోవాలి, నువ్వు ప్రత్యేకించబడాలి. నువ్వు దేవుని మందిరంలో ఒక వస్తువుకి అంత ప్రాముఖ్యత ఉంటే, ఒక ఉపకరణానికి అది నీకు నాకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఆలోచించే దేవుడి దృష్టిలో. నువ్వెంత ముఖ్యమైన వ్యక్తివో. నువ్వు మందిరంలోకి వచ్చావే, ఒక వస్తువునే దేవుడిని కాపాడుకుంటూ వస్తే నిన్ను కాపాడ్డా? స్తోత్రం. మోకరించండి, చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, పరిశుద్ధులే, సైన్యములకు అధిపతి, గొప్ప దేవుడు, నిబంధన మందసం